ఒకవైపు స్కైరూట్ లాంచ్ చేసిన భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. మరోవైపు ఇస్రోలోని ఎక్స్పీరియన్స్డ్ సైంటిస్టులు వరుసగా రాజీనామా చేస్తున్నారనే వార్తలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇది కేవలం కోయిన్సిడెన్సా లేదా భారత అంతరిక్ష రంగంలో ఇది కొత్త యుగానికి ప్రారంభమా? జూలై 18, 2026 శ్రీహరికోట నుంచి హైదరాబాద్కు చెందిన స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రయోగించిన విక్రమ్-1 రాకెట్ విజయవంతంగా భూమి కక్షను చేరుకుంది. దీంతో ప్రైవేట్ కంపెనీ ద్వారా ఆర్బిటాల్లోకి శాటిలైట్ పంపిన దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. అయితే ఈ విజయం వెనుక మరో పెద్ద కథ కూడా ఉంది. అదే భారత అంతరిక్ష రంగంలో జరుగుతున్న అతిపెద్ద మార్పు. అసలు ఏం జరుగుతుంది ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. విక్రమ్-1 పేరు వినగానే చాలామంది ఇది ఇంకో రాకెట్ మాత్రమే కదా అనుకోవచ్చు. కానీ నిజానికి ఇది భారతీయ ప్రైవేట్ స్పేస్ ఇండస్ట్రీకి ఒక మైలురాయి. ఆగమన్ పేరుతో నిర్వహించిన ఈ మిషన్లో సుమారు 23 మీటర్ల పొడవున్న 4 దశల విక్రమ్-1 రాకెట్ తన పేలోడ్ను సుమారు 450 కిలోమీటర్లలో లో ఎర్త్ ఆర్బిట్లో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ రాకెట్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటిది, ఇది భారతదేశపు తొలి పూర్తి కార్బన్ కంపోజిట్ రాకెట్. కార్బన్ కంపోజిట్ రాకెట్ వల్ల రాకెట్ బరువు తగ్గుతుంది, కానీ బలం పెరుగుతుంది. అంటే తక్కువ ఇంధనంతో ఎక్కువ సామర్థ్యం. రెండోది, చివరి దశలో ఉండే ఆర్బిటాల్ అడ్జస్ట్మెంట్ మాడ్యూల్. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఒక కొరియర్ బాయ్ మీ ఇంటి ముందుకు వచ్చి మీ చేతిలో పార్సల్ పెట్టినట్టే ఈ మాడ్యూల్ శాటిలైట్ను కేవలం అంతరిక్షంలోకి పంపడం కాదు, కస్టమర్ కోరిన కక్షలోకి ఖచ్చితంగా ఉంచగలదు. మూడో ప్రత్యేకత, ఆన్ డిమాండ్ లాంచ్ మోడల్. గతంలో ఒక చిన్న శాటిలైట్ను ప్రయోగించాలంటే నెలలు, కొన్నిసార్లు సంవత్సరాల పాటు వేచి చూడాల్సి వచ్చేది. కానీ స్కైరూట్ లక్ష్యం కస్టమర్కు అవసరమైన సమయంలో తక్కువ ఖర్చుతో వేగంగా లాంచ్ సేవలు అందించడం. అంటే భవిష్యత్తులో చిన్న శాటిలైట్ల కోసం ఒక రకంగా స్పేస్ టాక్సీ సర్వీస్ లాంటిది. ఈ విజయం ఒక్క రోజులో రాలేదు. 2020లో కేంద్ర ప్రభుత్వం భారత అంతరిక్ష రంగంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అదే ప్రైవేట్ కంపెనీలకు అంతరిక్ష రంగాన్ని తెరవడం. దీనికోసం ఇన్స్పేస్ అనే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేసింది. ఇంతకుముందు రాకెట్ ప్రయోగాలు, శాటిలైట్ సేవలు దాదాపు పూర్తిగా ఇస్రో పరిధిలోనే ఉండేవి. కానీ ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు కూడా రాకెట్లు తయారు చేయవచ్చు, శాటిలైట్లు నిర్మించవచ్చు, లాంచ్ సేవలు అందించవచ్చు. దీని ఫలితంగా భారత్లో వందలాది స్పేస్ టెక్ స్టార్టప్లు ఏర్పడ్డాయి. వాటిలో స్కైరూట్ ఒక ప్రముఖ ఉదాహరణ. ఈ ఏడాదిలోనే కంపెనీ $1 బిలియన్ విలువ దాటి భారత తొలి స్పేస్ టెక్ యూనికార్న్గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా చిన్న శాటిలైట్ల డిమాండ్ వేగంగా పెరుగుతున్న సమయంలో భారత్ కూడా ఇప్పుడు ఆ మార్కెట్లో తన స్థానాన్ని బలపరచడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న మరో విషయం, ఇస్రోలో రాజీనామాలు. ఇటీవల కాలంలో 100 మందికి పైగా అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు రాజీనామా చేశారని లేదా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారనే వార్తలు వచ్చాయి. వీరిలో కొన్ని కీలక మిషన్ల నాయకత్వం వహించిన అధికారులు కూడా ఉన్నారు. దీనికి ప్రధాన కారణంగా ప్రైవేట్ స్పేస్ కంపెనీలు అందిస్తున్న అధిక జీతాలు, స్టాక్ ఆప్షన్స్, కొత్త పరిశోధన అవకాశాలే కారణాలుగా చెబుతున్నారు. దీంతో జూలై 14, 2026న అంతరిక్ష శాఖ ఒక అంతర్గత మెమో జారీ చేసింది. ఇకపై కీలక మిషన్లో పనిచేస్తున్న సైంటిస్టులు రాజీనామాలను స్థానిక కేంద్రాలు నేరుగా ఆమోదించకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ స్థాయిలో పరిశీలించాలని నిర్ణయించింది. అయితే ఇది సంక్షోభమా? కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాత్రం ఇది సాధారణ టాలెంట్ మూమెంట్ మాత్రమే, గగన్యాన్ వంటి జాతీయ మిషన్లపై దీని ప్రభావం లేదు అని స్పష్టం చేశారు. అంటే ఒకవైపు ఆందోళనలో ఉన్నా మరోవైపు ప్రభుత్వం పరిస్థితిని నియంత్రణలోనే ఉందని చెబుతోంది. అయితే ఇప్పుడు అందరి మనసులో ఒకే ప్రశ్న, ప్రైవేట్ కంపెనీలు ఇస్రోకి పోటీ ఇవ్వగలవా? సమాధానం అవును, కానీ పూర్తిగా కాదు. ప్రైవేట్ కంపెనీలు కమర్షియల్ శాటిలైట్ లాంచ్లు, తయారీ, కొత్త టెక్నాలజీలు, వేగవంతమైన సేవల్లో అద్భుతంగా రాణించగలవు. కానీ చంద్రయాన్, గగన్యాన్, భారతీయ అంతరిక్ష శాస్త్రం, లోతైన అంతరిక్ష పరిశోధనలు, వీటిలాంటి అత్యంత క్లిష్టమైన జాతీయ మిషన్లలో ఇస్రో అనుభవానికి ఇప్పటికీ ప్రత్యామ్నాయం లేదు. అందుకే చాలామంది నిపుణులు చెబుతున్నది ఒకటే, ఇది ఇస్రో వర్సెస్ ప్రైవేట్ కంపెనీస్ కాదు, ఇది ఇస్రో ప్లస్ ప్రైవేట్ కంపెనీస్. అంటే కాంపిటీషన్ కాదు, కొలాబరేషన్.
ఇస్రో కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేస్తుంది, ప్రైవేట్ కంపెనీలు వాటిని కమర్షియల్ స్థాయికి తీసుకెళ్తాయి. ఈ రెండూ కలిసి పనిచేస్తే భారత ప్రపంచ స్పేస్ ఎకానమీలో మరింత శక్తివంతంగా ఎదగలదు. స్కైరూట్ విజయం వెనుక ఒక కంపెనీ విజయం మాత్రమే కాదు, భారత ప్రైవేట్ స్పేస్ రంగం కొత్త దశలోకి అడుగుపెట్టిందనే సంకేతం. ఇస్రో నుంచి టాలెంట్ బయటకు వెళ్లడం కొంత ఆందోళన కలిగించే అంశమే అయినప్పటికీ అదే సమయంలో దేశంలో అంతరిక్ష రంగం వేగంగా విస్తరిస్తోందనే చెప్పే సూచన కూడా కావచ్చు. ఇకపై యువ ఇంజనీర్లకు స్పేస్ అంటే కేవలం ఇస్రో మాత్రమే కాదు, స్కైరూట్, అగ్నికుల్, పిక్సెల్, మరెన్నో భారతీయ స్పేస్ స్టార్టప్లు కూడా భారీ అవకాశాన్ని అందించబోతున్నాయి. బహుశా అంతరిక్ష రంగంలో అసలైన పోటీ ఇప్పుడే మొదలైందేమో. మీ అభిప్రాయం ఏంటి? భారత్ స్పేస్ ఎక్స్ లాంటి బలమైన ప్రైవేట్ స్పేస్ కంపెనీలను నిర్మించగలదా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి బిజినెస్ టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.